మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు స్వీట్ కజ్జికాయలు తయారు చేయటం చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 2 కప్పులు, బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 3 కప్పులు, ఆయిల్ వేయించడానికి సరిపడా, నెయ్యి 2-3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. మైదా పిండిలో 1 టీ స్పూన్ నెయ్యి కాచింది వేసి కలుపుదాం. ఇది బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట పక్కన ఉంచుదాం. ఇది పూరీ పిండిలా కలిపి పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసి రవ్వ వేయించుకుందాం. ఇది దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దానిలో పంచదార పొడి, కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపి పక్కన పెడదాం. ఇందాక మనం కలిపి ఉంచిన పూరీ పిండి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీల్లో ఒత్తుకుందాం. ఇప్పుడు పూరీ ప్రెస్ తీసుకొని దీనిలో మనం తయారు చేసిన మైదా పిండి ఉండను కొద్దిగా పిండి చల్లి ఆ ఉండను పెట్టి ఇలా నొక్కుదాం. చిన్న పూరీలా తయారవుతాయి. వీటిని కజ్జికాయలు తయారు చేసి దానిలో పెట్టి కజ్జికాయలు తయారు చేసే మామూలు ఇవి. దీనిలో మనం తయారు చేసిన పూరీని పెట్టి దానిలో మనం వేయించి పంచదార పొడి కల్పించిన రవ్వను వేసి కజ్జికాయల్లా తయారు చేద్దాం. ఇలా మూస్తే ఎగస్ట్రా ఉన్న పిండి బయటకు వస్తుంది. దీన్ని తీసేసి ఇప్పుడు ఇలా రెడీ అయిన కజ్జికాయలను ప్లేట్లో పెట్టుకుందాం. ఇవి రకరకాల సైజులో దొరుకుతాయి. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకుందాం. ఇలా మరొకటి తయారు చేద్దాం. కజ్జికాయల గిద్దెలో పెట్టి చపాతీ రెడీ చేసిన రవ్వ వేసి ఇలా 2 వైపులా నొక్కితే కజ్జికాయలు రెడీ అవుతాయి. ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఇలా రెడీ చేసిన కజ్జికాయలు ఇవి ఇలా రెడీ చేసినవి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో 2 కప్పులు పంచదార, కొద్దిగా నీళ్లు వేసి పాకం తయారు చేద్దాం. పాకం అవుతూ ఉండగా రెడీ చేసిన కజ్జికాయలని వేయించుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా కజ్జికాయలు కాగే నూనెలో వేద్దాం. పంచదార పాకం ఇలా తీగ పాకం రావాలి. దీనిలో కొద్దిగా యాలక పొడి కూడా వేసి 2 వైపులా దోరగా వేగిన తర్వాత ఇలా తయారైన కజ్జికాయలని పంచదార పాకంలో వేద్దాం. ఇప్పుడు రెడీ అయిన కజ్జికాయలని పంచదార పాకంలో వేసి 2 నిమిషాలు ఉంచితే పంచదార పీల్చుకుంటాయి. 4-5 నిమిషాలు ఆగి ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో స్వీట్ కజ్జికాయలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.